ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? నేనే నీ మనవరాలన్న నమ్మకం నీకుంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడావు? ఈ ఇంటితో ఏ సంబంధం లేని ఆ రాణిని వెనకేసుకొచ్చి నాకు తగిన శాస్తి జరిగింది అన్నావు. అప్పుడు నువ్వు నాకు తాతయ్య ఎలా అవుతావు? ఈ వర్ష నా వంశీని నాకు దూరం చేసింది. ఇది నాకు చెల్లెలు ఎలా అవుతుంది? మీరిద్దరూ కలిసి ఆడిన నాటకాన్ని వాళ్ళిద్దరూ నమ్మారు కాబట్టి వాళ్ళు దీన్ని మనవరాలు అనుకోవచ్చు. కానీ నేను చెల్లెలు అనుకోవాలంటే మీ మాటలు కాదు, నాకు సాక్ష్యం కావాలి. ఇదే నా చెల్లెలు అని నిరూపించే సాక్ష్యం నాకు కావాలి. అలాంటిదొక్కటైనా ఉంటే చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. నీకు కావాల్సింది సాక్ష్యమే కదా, నేను చూపిస్తాను. వర్షానే నీ చెల్లెలు అని చెప్పే సాక్ష్యం నా దగ్గరుంది. ఏంటండి సాక్ష్యమా? ఏం సాక్ష్యం ఉంది? పూర్ణ, ఇన్ని రోజులు ఎవరికీ చెప్పని నిజం, నా గుండెల్లోని దాచుకున్న నిజం. అసలు ఈ వర్షాన్ని నా మనవరాలని నాకెలా తెలిసిందనుకున్నావు? ఒకరోజు రోడ్డు మీద నాకు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో ఎవరితో తెలుసా? రాణి చిన్నప్పుడు మన వర్షాన్ని ఎత్తుకొని పక్కన గోపి నిలబెట్టుకొని ఒక ఫోటో తీసుకుంది. ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించడానికి రత్తమ్మ తీసుకెళ్తుంటే ఫోటో దారిలో పడిపోయిందట. ఆ ఫోటో మీదున్న స్టిక్కర్ని చూసి నేను ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అది రాణిది అని తెలిసింది. ఆ ఫోటోలో ఉన్న చిన్నప్పటి పాపే మన వర్ష అని నాకు బాగా అర్థమైంది. కేవలం సమంత కోసమే ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచాను. ఇప్పుడు ఆ ఫోటో సాక్ష్యం అవుతుందని, సమంతను నమ్మించడానికి ఒక ఆధారం అవుతుందని అప్పుడు నేను ఊహించలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫోటో నా దగ్గరే ఉంది. ఈ వర్షాన్ని ఆ వర్షాన్ని నువ్వే తెలుసుకుంటావు. తీసుకొస్తానుండు. నేను ఇక్కడే కదా ఫోటో పెట్టాను. ఎవరు తీసుకుంటారు? కాలి బూడిదైపోయిన ఫోటో నీకు ఆధారంగా ఎలా దొరుకుతుందన్నయ్యా? ఈ రోజొస్తుందని నేనా రోజే గ్రహించాను. ఏది తాతి? చూపించు. ఎక్కడుంది? ఫోటో సాక్ష్యం అన్నావు కదా, చూపించు మరి. ఫోటో నా డెస్క్లోనే ఉండాలమ్మా, కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. అసలేం జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైంది తాతి. నన్ను నమ్మించడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు బాగా అర్థమైంది. ఇక్కడ ఏదీ లేదు. కేవలం ఈ వర్ష చెప్పిన మాటల్ని మీరందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. ఇదొక మోసగత్తె. సమత,
ఎప్పుడు అర్థం చేసుకుంటావే? ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? అసలు నీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకేముంది? నువ్వు మా మనవరాలివి, వర్ష కూడా మాకు మనవరాలి. మీరిద్దరూ మా రక్తమే అని మేమింతలా గొంతు చించుకుంటూ ఉంటే నీకింకా అర్థం కావడం లేదేంటి? అన్నయ్య నీకు తాతయ్య అవుతాడు. ఆయన నీతో ప్రతిదీ నిజమని చెప్తున్నారు. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నిన్ను ఏం అనాలో కూడా నాకు అర్థం కావడం లేదే. నాకర్థమైంది. ఇప్పుడు నాకన్నా ఇది మీకు ఎక్కువైపోయింది. అందుకే కదా నా మీద మీరందరూ ఇంతలా కోప్పడుతున్నారు. ఈ ఇంట్లో ఇది ఉంటే నేనిక్కడ ఉండను. నా శత్రువు ఉన్న చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఒక్కతే మనవరాలుంటుంది. నేనక్కర్లేదనుకున్నారు. అందుకే ఇదే మీ మనవరాలవుతుంది. ఈ మనవరాలు మీకు దూరం అవుతుంది. శామ్, సమంత. శామ్, సమంత మా మాట అమ్మ విను. శామ్, సమంత, శామ్, సమంత. అమ్మ శామ్, నన్ను ఆపకండి. ఆగమ్మా. ఆగండి. శామ్, ఆగం. నన్ను ఎవరు ఆపినా నా మీద ఉంటే. అమ్మ. సమంత, సమంత, అమ్మ సమంత. సమంత. ఏమండి? నేనేం పాపం చేశానురా? నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇద్దరు మనవరాళ్లతో ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఇన్నాళ్ళు వర్ష గురించి ఎదురు చూశాము. ఇప్పుడు వర్ష దొరికింది కదా అనుకుంటే ఇప్పుడు సమంత అలా మాట్లాడుతుంది. నాకే ఎందుకురా సూర్యం ఇలా జరుగుతుంది? లేదురా, ఇందులో సమంత తప్పు లేదు. వర్ష తనకు పరిచయమైన దగ్గర నుంచి సమంత తనకు తెలియకుండానే వర్ష మీద కోపం పెంచుకుంది. తన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి వర్షయే కారణమని ఏదో అపోహ పెంచుకుంది. అవన్నీ మర్చిపోయి వర్ష తన చెల్లెలను తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుందిరా. సరే, నువ్వు అవన్నీ మర్చిపోవద్దు. నువ్వేలా బాధపడితే చెల్లెమ్మ పరిస్థితి ఏంట్రా? బాధపడకుండా ఎలా ఉంటామంటారన్నయ్య? పిల్లలు దూరం అయ్యి కడుపు కోత అనుభవించాం. కనీసం వీళ్ళనైనా మనసారా పెంచుకుందాం అనుకుంటే వర్ష ఎన్నో ఏళ్ళు మాకు దూరంగానే ఉంది. ఇన్నాళ్లకు ఆ బాధ కూడా తీరింది అంటే ఇప్పుడు సమంత ఇలా మాట్లాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో ఎప్పుడొస్తుందన్నయ్య ఆనందం? వర్ష, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? తాతయ్య, ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదని నాకు బాగా అర్థమైంది. నా వల్ల సంతోషం రాలేదు సరికదా,
అందరికీ బాధే మిగిలింది. అందర్నీ బాధ పెడుతూ నేనిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతే అక్క ఈ ఇంటికొస్తుంది. తాతయ్య నానమ్మ కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు దొరుకుతుంది. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. ఏంటమ్మా ఇది? నీ మీద కోపంతో సమంత వెళ్ళిపోయింది. సమంత రావాలని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇలా మీరందరూ వెళ్ళిపోతే ఈ వయసులో మేము ఎలా ఉంటామో ఆలోచించావా? అమ్మా వర్ష, సమంత మనస్తత్వం చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా. దాని కోపం వస్తే ఎవ్వరూ దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ ఆ కోపం తగ్గాక ఏం చెప్పినా వింటుంది. వంశీ దూరం అయిపోయాడు అన్న బాధ సమంతలో ఎక్కువగా ఉంది. దానికి కారణం నువ్వే అన్న కోపం నీ మీద చాలా ఉంది. అందుకని అది అలా మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ ఈ ఇంటికి దూరం అయిపోతుందని కానీ నువ్వు దూరం అయితే అది వస్తుందని కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మా దగ్గరకొచ్చావు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. సమంతకి ఎలా నచ్చ చెప్పాలో, ఈ ఇంటికి ఎలా తీసుకురావాలో నేను మీ తాతయ్య ఆలోచిస్తామమ్మా. అది కాదు నానమ్మ, అక్క ఇక్కడే పెరిగింది. ఈ ఇంటికి మహారాణిలా వెలిగింది. అలాంటి అక్క నా వల్ల బయటకు వెళ్ళిపోవడం అంటే నాకెందుకో కష్టంగా ఉంది. కోపంలో ఉన్నప్పుడు ఎవరైతే అర్థం చేసుకోరమ్మా. కోపం తగ్గాక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు ఇక్కడ ఉంటేనే కదమ్మా వాళ్ళకు ధైర్యంగా ఉంటుంది. సమంత మనల్ని కాదని ఎక్కడికి వెళ్తుందమ్మా? తప్పకుండా వస్తుంది. అక్క గురించి నువ్వెంతో చేయాలనుకున్నావు. నీ త్యాగాన్ని గుర్తించే రోజు తప్పకుండా వస్తుందమ్మా. అప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. దయచేసి నా మాట వినమ్మా. సమంత తిరిగి వస్తుందని మీరు అనుకున్నారు, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతుందని నాకు తెలుసు. సమంత మరణ వార్త మాత్రమే మీరు వింటారు. అది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే సమంత వెళ్ళిపోయిందని తర్వాత నేను నమ్మిస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకుంటాను. ఎంత పని చేసావు వర్ష. నా వంశీని నాకు అప్పగిస్తానని నమ్మించి చివరికి అందర్నీ నీ వైపుకి తిప్పుకున్నావు. వంశీని నాకు శాశ్వతంగా దూరం చేశావు. నిన్ను పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ వంశీని నీ జీవితంలోకి ఎప్పటికీ రానివ్వకుండా చేస్తానని, వంశీ మీద ప్రేమ లేకుండా ఇంత నాటకం ఆడానని నీతో చెప్పాను. కానీ అమాయకంగా ఉన్న నీ వెనకాల ఇంత నటన ఉందని తెలుసుకోలేకపోయాను. అందరూ నిన్ను మంచిది అనుకున్నారు. నువ్వు మాత్రం ఎప్పటికీ నా శత్రువే. ఎప్పటికీ శత్రువే. చూసావా అక్క, నా వాళ్ళు నాకు దగ్గర అయ్యారని బయటకి తెలిసేసరికి నేను ఎంతగానో అభిమానించే సమంత అందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. నా జాతకం అంతే అనుకుంటా అక్క.
నేను ఒంటరిగా ఉండాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. లేదమ్మా, వంశీ నిన్ను ప్రేమించాడు. ఆ సమంత వంశీని కోరుకుంది. ఆ రోజు నుంచి తనకే తెలియకుండా నీ మీద పగని పెంచుకుంది. సమంత సంగతి మనందరికీ ముందు నుంచి తెలిసిందే కదా. తను ఏది అనుకుంటుందో అదే జరగాలి అనుకుంటుంది. దానికి వ్యతిరేకంగా చిన్న విషయం జరిగినా తట్టుకోలేదు. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి కదా, ఆ మాత్రం ఆవేశం ఉంటుంది. కానీ అందరం తనకి చెప్తే తను కూడా అర్థం చేసుకుంటుంది. లేదు రాధా, సమంత ముందు నుంచి మూర్ఖంగానే ఉంది. అప్పుడు మన హోటల్లో సాంబార్లో బల్లి వేసి అక్కను ఎంతో ఇబ్బంది పెట్టింది. మన వర్ష మీద నిందలు వేసి వర్ష దూరం అవడానికి కారకురాలైంది. అలాంటి మనిషి ఎప్పటికీ మారదు. తప్పదంజీ. ఇదివరకు సమంత అంటే మనకి శంకర్ ప్రసాద్ సార్ కూతురు మాత్రమే. కానీ ఇప్పుడు సమంత మన బంధువు, నా చెల్లెలికి అక్క. తన గురించి నువ్వు అలా మాట్లాడకు. అక్క, నీ మంచితనం ఏంటో అందరికీ తెలుసు. అందుకే శంకర్ ప్రసాద్ గారికి నువ్వే తన మనవరాలని తెలిసినా నిజాన్ని బయటపెట్టకుండా నిన్ను ఎంతగానో అభిమానించాడు. ఇప్పుడు అన్ని విషయాలు బయటకొచ్చాయి కాబట్టి సమంత మాత్రం ఎన్నాళ్ళు ఆగుతుంది? నిజాన్ని తెలుసుకొని నీతోనే కలుస్తుంది. అవునమ్మా, ఈ ప్రపంచంలో మారని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. దానికి పెద్ద నిదర్శనం నా భర్త. ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవారో తర్వాత రాణి మంచితనం తెలుసుకొని ఇప్పుడు ఇలా మారారు. సమంత కూడా నీ గురించి అలాగే తెలుసుకుంటుంది. నువ్వేం బాధపడకు. మీరందరూ నా గురించి ఎంతలా చెప్తున్నా సమంత మాట్లాడిన మాటలు నన్నెందుకో భయపెడుతున్నాయి. ఈ కోపంలో తనేం చేసుకుంటుందో అని నాకు చాలా భయంగా ఉంది. అలా ఏం కాదు వర్ష. సమంత పిరికిది కాదు. కోపంతో బయటికి వెళ్ళినంత మాత్రాన ఏదో జరుగుతుందని నువ్వెందుకు భయపడుతున్నావు? కోపం తగ్గాక తనే తప్పకుండా వస్తుంది. నిజంగా వస్తుందా అక్క? లేక నా మీద కోపంతో ఎప్పటికీ రాకుండా వెళ్ళిపోతుందా? ఆ రోజు నువ్వు టీ చేయడం, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా ముచ్చటగా అనిపించి అప్పుడే ఈ ఫోటో తీశాను. కానీ ఈ ఫోటోకు నాకు అవార్డు వస్తుందని నేను ఊహించలేకపోయాను. నా పేరుని ఎంతగానో పెంచిన ఈ ఫోటోని నేను ప్రాణంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో?
రావంశీ నువ్వెక్కడికి వెళ్ళావో అని మేమందరం కంగారు పడుతున్నాం. నా వాళ్ళకి దూరంగా నేనెక్కడికి వెళ్ళలేను. అది నా బలహీనత. కానీ ఈ పెళ్ళాపి నువ్వు తప్పు చేసావేమో అని నాకు అనిపిస్తుంది. నేను సీతని పెళ్లి చేసుకోవాలనుకున్నది నా కూతురికి తల్లిని తీసుకురావడానికి. కానీ సీతే వర్ష అని తెలిసినప్పుడు, మీ ఇద్దరి ప్రేమ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాక, అంత గొప్ప ప్రేమని మీరు దేనికోసమో త్యాగం చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. కానీ జీవితాన్ని త్యాగం చేయకూడదని మీకు తెలిసేలా చేయడం కోసమే మీ పట్ల అలా ప్రవర్తించాను. అయినా సరే మీరు బయటపడకుండా ఆ మాటల్ని భరిస్తూనే ఉన్నారు. నేను చేసిన అవమానాల్ని కూడా సహిస్తూనే ఉన్నారు. మీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాను. అంతేగాని నువ్వు ప్రేమించిన మనిషిని నా జీవితంలోకి తీసుకునేంత మూర్ఖుణ్ణి కాదు. లేదు కళ్యాణ్, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు. ఆ విషయం నాకు తెలుసు. కానీ వర్ష ఏదైతే కోరుకుందో అది జరగలేదు కదా. తన వాళ్లకు తన దగ్గరైంది. కానీ తను అభిమానించే సమంత ఆ ఇంటికి దూరమైంది. ఇప్పుడు వర్షకి ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. తెలుసో తెలియకో వర్ష ఎప్పుడు బాధపడుతున్నా దానికి కారణం నేనే అవుతున్నాను. నేను వర్షని ప్రేమించి తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. వంశీ, నీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పడానికి మాటలు అవసరం లేదు. వర్షకి దూరం అవ్వలేక నువ్వు ఎలా అయిపోయావో ఇక్కడున్న అందరికీ తెలుసు. మరింత గొప్పగా మీరు ఫొటోస్ తీశారు కదా, వీటిలో దేనికి అవార్డు వచ్చింది? ఆ ఆల్బంలో లాస్ట్ నుంచి రెండో ఫోటో తీ. నువ్వు చెప్పింది నిజమే తాతి. ఈ వర్ష ఎవరో కాదు, నా చెల్లెలే. సమంత మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేస్తుందమ్మా. అందరం కలిసే ఉంటాం.